హలో అందరికీ, నేను ఈరోజు జొన్న పిండితో బజ్జీలని వేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఈ బజ్జీలని ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా వేసుకునే మిరపకాయ బజ్జీలు, ఆలూ బజ్జీలను కూడా మర్చిపోతారు. అంత బాగుంటుంది టేస్ట్. ఎలా చేయాలో ఇంకా చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి, అలాగే 1/2 కప్ శనగపిండి, అదే కప్పుతో 1/4 కప్ బియ్యం పిండి, అలాగే అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కాస్తంత పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, అందులోకి టేస్ట్కి సరిపడా కారం, అలాగే పచ్చిమిర్చి ఒక 2, అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకున్నాను, అలాగే ఒక చిన్న క్యారెట్ తురుము, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి, అలాగే కొత్తిమీర, కాస్తంత వాముని వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్యలో తలుగుతూ. కాబట్టి వాము మాత్రం కంపల్సరిగా వేయండి. క్యారెట్ మిస్ చేసినా పర్వాలేదు, కానీ వాము మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసుకుంటే లమ్స్ ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేస్తూ మంచిగా నేను చూయించిన విధంగా మీరు కలుపుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. నేను పసుపు వేయడం మర్చిపోయాను, కాస్తంత పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా ఇంకా కాస్త వాటర్ని యాడ్ చేసి మరీ లూజ్గా కాకుండా నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే మీకు పిండి అనేది ఉండాలి. అప్పుడే మీకు ఈ జొన్న పిండితో చేసిన బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అప్పటి వరకు మనం చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ బజ్జీలతో ఈ చట్నీ. కాస్తన్ని పచ్చి కొబ్బరి, అలాగే పుట్నాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి, అలాగే అందులోకి 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మంచిగా వాటర్ని వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇంకా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని మనం పోపుని పెట్టేసుకోవడమే. పోపు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని పోపు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పోపుని పెట్టేసుకున్నారంటే ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే ఇంకొకసారి మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఇంట్లో వాళ్ళు. అలాంటి రెసిపీ ఇది. 2 మినిట్స్ తర్వాత పిండి మంచిగా సెట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఈ పిండిలోకి మనం బజ్జీలు వేసే ముందు మాత్రమే ఒక చిటికెడే వంట సోడాని యాడ్ చేయాలి. మనం ముందుగా వంట సోడాని యాడ్ చేసి పెట్టిన ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. అలాగే వంట సోడా ఎక్కువగా వేసిన ఆయిల్ అనేది మనకి ఎక్కువ పీలుస్తుంది. కాబట్టి చిటికెడే వేయాలి. ఇక్కడ మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కాస్తంత తక్కువ అనిపించింది, అందుకే కాస్త సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాను. ఇంకా పక్కకి ఆయిల్ రెడీగా ఉంది, వేడిగా కూడా అయిపోయింది ఆయిల్. ఇందులోకి 1 స్పూన్తో ఇలా మరీ లావుగా వేయకుండా కాస్తంత పల్చగా వేసుకోండి. అప్పుడే మనకి కరకరలాడుతూ ఈ బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చూయించిన విధంగా మీరు చేశారంటే నిజంగా చెప్తున్నాను, వారంలో 4 సార్లు చేసిన ఇంట్లో వాళ్ళు వద్దు అనకుండా తింటారు. స్నాక్స్ అయినా బ్రేక్ఫాస్ట్కి కూడా ఇది చేసి పెట్టొచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. నేను చట్నీ చూపించడం వల్ల మీకు పెద్దగా ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మీరు నేను చేసిన చట్నీ అండ్ ఈ బజ్జీలతో ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తూనే ఉంటాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి చూసి వెళ్ళిపోకుండా. ఇలాంటి బజ్జీలు మీరు ఎప్పుడు ఎక్కడ విని ఉండరు. నేను ఇది ఇంట్లో చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు.
దీని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో జొన్న దోశలు ఉన్నాయి, జొన్న రొట్టెలు ఉన్నాయి, ఇలాంటి రెసిపీస్ స్నాక్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. మీరు ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా చెప్తున్నాను, బిలీవ్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా చట్నీతో సర్వ్ చేసుకొని పక్కన ఆనియన్స్ పెట్టుకున్నారంటే అబ్బబ్బబ్బబ్బా, ఇంతకంటే టేస్ట్ ఇంకేది ఉండదు అనిపిస్తుంది. నిజంగా ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి.